మంచి ఘాటుగా నోరూరించి చికెన్ ఫ్రై చేసుకుందామా? హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము విత్ అమ్మ. బ్యాచులర్స్, వంట రాని వాళ్ళు ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పప్పు చారు వేడి అన్నంలోకైనా అదిరిపోతుంది. సెమీ గ్రేవీతో ముక్కలోన కంటే మసాలాలు పట్టి కమ్మగా తినే కొద్దీ తినాలనిపించే చికెన్ ఫ్రై రెసిపీ అయితే చూసేద్దాం. ముందుగా శుభ్రంగా క్లీన్ చేసుకున్న చికెన్ ని తీసుకుని ముక్కలు మరీ పెద్దవి అలానే చిన్నవి కాకుండా మీడియంగా ఉంటే ఫ్రై అనేది బాగా వస్తుంది. నేను ఇక్కడ 1/2 kg చికెన్ కి కొలతలు చెప్తున్నాను. శుభ్రం చేసుకున్న చికెన్ లోకి 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పెరుగు వేసుకుని ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ మ్యారినేట్ చేసుకున్న మిశ్రమం అనేది 1/2 గంట సేపు నాననిస్తే ముక్కలకు బాగా పట్టి టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఒక పాన్ లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి. ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా జీడిపప్పు. మనకి ఉల్లిపాయ కొద్దిగా ట్రాన్స్పరెంట్ అవుతుంది అనగా 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఆనియన్ ట్రాన్స్పరెంట్ గా ఉన్నప్పుడే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాక వేస్తే అవి ఫ్రై అయ్యేలోపు మాడిపోతాయి గనక కొద్దిగా ట్రాన్స్పరెంట్ గా ఉన్నప్పుడే చికెన్ ని వేసేసుకోవాలి. చికెన్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా నీరంతా ఊరుతుంది. మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉడికించుకోవాలి. మనకి దీంట్లో నీళ్లు విడిగా పోసుకోవాల్సిన అవసరం లేదండి, దాంట్లోంచి ఊరిన నీరుతోనే ముక్క అనేది ఉడికిపోతుంది. ఈ విధంగా నీరంతా ఎగిరిపోయాక ఇందాక మ్యారినేషన్ లోకి సరిపడానే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మసాలాలు మరొకసారి 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, అలానే 1 స్పూన్ గరం మసాలా లేదా చికెన్ మసాలాని యాడ్ చేసుకుని ముక్కలు అనేవి చెదిరిపోకుండా మొత్తం పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. కూరని ఈ స్టేజ్ లో అడుగంటకుండా కదుపుకుంటూ వేయించుకోవాలి. కూర కాస్త దగ్గర పడుతోంది అనగా కొద్దిగా కరివేపాకు అలానే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కరివేపాకు అనేది ఫ్రైకి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇలా ముక్కలంతా మంచిగా రోస్ట్ అయ్యాక మనం స్టవ్ ని ఆఫ్ చేసేసుకోవడమే. ముక్కలు అంతా కూడా మంచిగా రోస్ట్ అయ్యి లోన దాకా ఫ్లేవర్స్ పట్టి చాలా రుచిగా ఉంటుంది. అంతేనండి, చాలా ఈజీగా అండ్ అంతే చాలా టేస్టీగా ఉంటుంది. 15 నిమిషాల్లోనే మన ఇంట్లోనే ఇంత టేస్టీగా చేసేసుకోవచ్చు. అన్నంలో కూడా కలుపుకునే విధంగా చక్కగా సెమీ గ్రేవీ అనేది వస్తుంది, ఎందుకంటే మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసాం కాబట్టి. అన్నంలో కూడా సూపర్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంత ఈజీగా అయిపోయే టేస్టీ అయిన చికెన్ ఫ్రైని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.